ఎంతనే టైమా? 9 గంటలకు నిద్ర లేస్తే 9 టైము. నీకు బజార్కి పోవాలి, బయట పోయి పని ఉందని చెప్పాను కదా. ఎందుకు అంత లేటుగా లేస్తావు? నేను 6కి లేసి కూర్చొని 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తాను నీ కోసం. లేస్తావు సండే కదా, సండే కాబట్టి చెప్పిన. ఎక్కడే పోవాలి ఇప్పుడు? బయట పోవాలని చెప్పాను కదా. నేనంటేనే నీకు లెక్క ఉండదు. ఆధారం ఏదైనా బయట పోయి తిరగాలి, నాకు నచ్చదు. ప్రశాంతంగా ఏదో ఇంట్లో చేసుకొని ప్రశాంతంగా తినేసి. నిన్ను ఏ వారం బయట తీసుకోమొత్తాను. ఇప్పుడు రోజు తిరగతా ఉన్నా. తెల్లారి 9 గంటలకు షాప్ పోతాము, నైట్ 9 గంటలకు వస్తాం ఇంటికి. అది పోయేది బయట అనేది వేరు, ఇది వేరు. మొహం పగిలిపోద్ది. ఆధారం రెస్ట్ ఉండకూడదు మనిషికి. ఓకే సరేలే. నీకు ఎక్కువ చమత్కారాలు పెరిగిపోయినాయి ఇంట్లో. చమత్కారా? అవేంది అది నీకే తెలియాలా? తెల్లారితో రెడీ అవ్వు అంటే రెడీ అవ్వు. బయట తీసుకోబోదు లేడీస్ ఆధారం బయట పోవాలంటే నాకు నచ్చదు. ఓకే ఆధారం అంటే ఇంట్లో ఉండాలా. పూరి చికెన్ చేయవు. పూరి చికెన్ ఇష్టం లేదు కదా ఇంట్లో. పూరి రుద్ది కలిపి రుద్దిచ్చినావంటే కంటే కాల్చి చికెన్ చేస్తా. నీ కొడుకుని పంపి చికెన్ తెప్పించు. ఫ్రిడ్జ్ లో పిండి ఉంది, ఎత్తుకొని పిండి కలిపి పూరీలు రుద్ది. అడిగితే నేనే రుద్ది. బయట పోయి ఏం చేయాలి నాకు అర్థం కాదు. మాకు రెస్ట్ ఉండదు, మాకు కష్టం ఉండదు, మాకు బాధలు ఉండవు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. ఆధారం ఈ రోజు బయట పోయి ఏం చేయాలి చెప్పు. సరే చెప్పు. సరేలే. ఏం సరేలే? ఇంకేం మాట్లాడతాంలే. ఏం మాట్లాడకపోతే నిలిపి వేసి చికెన్ పూరి చికెన్ కాదు. నువ్వు ఒకసారి కమిట్ చేయను, నాకు తినాలని ఉంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు లేచి కూర్చొని పిండి ఎత్తుకొని కలిపి పూరీలు రుద్దు. నేను కొడుకు దగ్గర చికెన్ తెప్పించు. నేను చికెన్ చేసి డాడీ పోయినాడు కూడా. ఏమో తెలియదు. ఆధార్ బయట ఆడ పోవద్దని చెప్తాను. ఆధారం బయట పోకూడదు. ఎవరు ఆధారం బయట? నువ్వు మాత్రం బాగా ఫ్రెండ్స్ తో తిరగచ్చు. నేను ఆడిపోయినాను, ఇంట్లోనే ఉన్నా. కాటికాయకు పోయినావు ఆదివారము. నీ ఫ్రెండ్ దొరుకుపోయి చేతి తీసుకున్నా వాళ్ళు తీసుకెళ్ళి కూడా. ఇప్పుడు వాడికి తెలీదు. ఇప్పుడు వాడేదో వాళ్ళ మిసెస్ చీర కొనుక్కున్నారు, తెలియదు. వాళ్ళకి ఊరు కాదు కదా, వాళ్ళు అక్కడ పాకాల నుంచి తిరుపతికి వచ్చినారు. ఒక షాప్ తెలియదు రా అంటే హోల్సేల్ కాటికాయ ఉంది కదా మీ నిమ్మకాయ, ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్ళి షేర్ తీసుకున్నాం. సరే బాగుంటే నీ కొట్టి మాకు షేర్ తీసుకుందాం. చెప్పకనే తెస్తే అసలు ఏ పిల్లమైనా చీర తెచ్చిస్తే దండం పెట్టి బాగుంది అంటే నువ్వెందుకు ఇంత రివర్స్? నాకు నిన్ను తెమ్మనింది వరకే. ఇప్పుడు బయట పోతాం రా అంటే రావు కానీ ఎందుకు వాళ్ళకి వీళ్ళకి పోయి ఫ్రెండ్స్ తో శనివారం అంటే పోతాం. ఆధారం నాకు నచ్చదు. ఇప్పుడు అన్నాడు మన మంగళవారం పిలిస్తే కూడా రాలా నువ్వు. ఇప్పుడు అన్నాడు వాడే అన్నాడు ఫోన్ చేసుకో. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. వాడే అన్నాడు నువ్వు కనుక్కోవచ్చు కదా, నీకు ఫోన్ ఉంది కదా, అది కూడా తెలీదా? వాట్సాప్ కాల్ పోయేదా? అవును, ఏదో బిడ్డ పోయాట ఊరికే కొంచెం పోయినాడు. దానికి కూడా ఆధారాలు బయట పోతే నాకు నచ్చదు. సరే నువ్వు చూడు, రేపు ఇంకా పెట్టి ఆదివారం నువ్వు బయట పో, ఫ్రెండ్స్ వస్తే అప్పుడు చెప్తా. నేను పోను, నాకు తెలుసు నిన్ను ఎలా మాట్లాడాలి. ఎందుకు పోను కూడా నీకు తెలుసు. అది నువ్వు ఆదివారం పోయినప్పుడు మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడను. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఇదే ఫోన్ ఎత్తలేదు. డాడీ వినోరా? ఫ్రెండ్స్ తో కూడా బయట పోయినావా? ఆదివారం బయట పోవద్దని ఎన్నిసార్లు కొట్టాలి నిన్న? స్పీకర్ ఆఫ్ మాట్లాడు. చూడు బాగా మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తాడా? నువ్వు మాట్లాడితే నీ మాతో కర్రీ నా కొడుకు కర్రీ వాడు అంతే.
కొద్ది నా కొడుకు కర్రీవాడు అంతే కొద్ది నా కొడుకు కర్రీవాడు అంతే. నువ్వు నా ఫోన్ ఎన్నిసార్లు కట్ చేసి ఉంటావు నువ్వు నీ ఫ్రెండ్స్ తో పోయినప్పుడు? అప్పుడు నేనేం మాట్లాడాలి నిన్ను చెప్పు. ఇప్పుడు నేను కట్ చేసేదానికి నువ్వు కట్ చేసేదానికి తేడా నువ్వు లేదా? నీ అలవాట్లే వాడికి వచ్చినాయి, నన్ను కలుపుతావు ఎందుకు మధ్యలో? ఫోన్ ఎత్తాలి ఈసారి సత్యం నాకు. నీమో నువ్వు తిట్టేదానికే ఉంటావని వాడు ఎత్తడు, వాడు తెలివితేటలు ఎక్కువ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. వాడు అట్లా ఎత్తడు. కాదు, ఇంట్లో నుంచి బయటకు పోతే అమ్మ నాయన మర్చిపోతారు పిల్లకాయలు. వాడు అమ్మ నాయన మర్చిపోలేదు కాబట్టి ఫోన్ ఎత్తాలా? వీడు ఫోన్ ఎత్తలేదు. నువ్వు నాయన ఫోన్ చేస్తున్నాడు కాబట్టి ఎత్తలా. మర్చిపోతే ఎందుకు ఎత్తడా? ఊరు అనుకుని ఎత్తుతాడు కదా. ఇది కూడా తెలియదు, కామన్ సెన్స్ కూడా లేదు. ఎత్తదా పుట్టినావు, ఎత్తదా పెద్దడైనావు. పెద్ద సిటీ మీది. నేను అమ్మాలు డీసెంట్ గా లేఅవుట్లో నేను ఉండేది. డీసెంట్ గా మాట్లాడతా. ఎత్తలా ఇప్పుడు ఫోన్ ఎత్తను సార్. వాడు ఎత్తడు. నీ అలవాట్లే వచ్చినాయి. నాకేం అలవాటు ఉన్నాయి? నేను 20 సార్లు ఫోన్ చేసినామన్నా, అట్ట కాదు. ఒక్క ఫోన్ ఎత్తినావా? ఏ ఎత్తలా. మొగుడినైనా ఏ పిల్లమైనా ఆధారం ఇంట్లో ఉండబ్బా, ఏదో చేసుకున్నాం తిన్నాం హ్యాపీగా ఉన్నాం అని ఎట్టా పిల్లమైనా కోరుకుంటుంది. నువ్వేమంటే ఇంట్లోంచి బయట పో, ఊరు తిరగమని చెప్తావు. ఏంది ఇన్ని ఆధారం? బొమ్మల బయట నన్ను దొడుకోమని. ఆధారం బయట పో, నీకు ఎన్నిసార్లు తెలుసో? ఒకసారి నువ్వు ఆధారం బయట అంటే నేను రాను. మండే నుంచి సాటర్డే దాకా షాప్ లో ఉంటాను. నీ కొడుకుని రమ్మని. సండే నేను ఎలా బయట పోవాలా? నీ కొడుకుని పిలిపించే నువ్వు నీ కొడుకు పోండి బయట, అంతే. పక్క పక్క ఇంకేం మాటలు లేవు. మాట్లేదు, ఇంకేం లేదు. నేను నా కొడుకాలంటే మీ ఇంట్లో చేసుకొని తినేసి హ్యాపీగా వేసేసుకో పడుకుంటాను. వేసుకో. సరేలే, నేను పోతాను బయట. పో. బాయ్. బాయ్. సీ యూ.